ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు భరోసా పైన సీఎం గుడ్ న్యూస్. భూముల వారీగా సర్వే రూల్స్ ఇవే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ ఛానల్ దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు లేట్ చేయకుండా ఎవరైనా వచ్చినట్లయితే తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే అయితే చేపడుతున్నారు. రైతు భరోసా అమలు కోసం భూ సర్వే చేపడుతున్నట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే అయితే నిర్వహించినారు. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి, అప్పుడే కదా ట్యాక్స్ ప్లేయర్లు మనకి విలువ అయితే ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు గార్చే ప్రసక్తి లేదంటుంది. అనర్హులను ఏరివేసి నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామంటుంది. పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని కూడా తెలిపింది. ఈ స్కీమ్ సంబంధించి ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి ఎంత, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, కొండల గుట్టలు ఎన్ని ఉన్నాయి, సాగులో లేని దేవాదాయ వర్క్స్ భూములు ఏమి ఉన్నాయి వంటి వివరాలను సేకరించేందుకు వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో 3 రోజులుగా సర్వే అయితే చేపట్టింది. వచ్చే వారంలో ఈ సర్వే పూర్తవుతుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు ఎకరానికి అనగా 10,000 రూపాయలు అయితే సాయం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులకు, కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అలాగైతే రైతు కూలీలు సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామంది. కానీ ఇంకా ఈ స్కీమ్ కూడా అమలు కాలేదన్నమాట.